నమస్తే సార్. నమస్తే. సార్, గిఫ్ట్స్ ఇవ్వటం అనేది ప్రెజెంట్ అయితే చాలా కామన్ అయిపోయింది సార్. అది ఫ్రెండ్స్ అవును. మధ్య అవనియండి, ఏ ఫంక్షన్స్‌కి వెళ్ళినా రిటర్న్ గిఫ్ట్స్ కంపల్సరీగా ఇస్తూ ఉన్నారు. అవును. మనకి పెళ్ళిళ్ళ సీజన్ కూడా దగ్గరలో ఉంది కదా! అవును. అలానే ఈ శ్రావణ మాసంలో కూడా ఇదివరకు మామూలుగా అయితే పళ్ళు ఇలా పెట్టి తాంబూలం ఇచ్చేవాళ్ళు. అవును. ఇప్పుడేందంటే కంపల్సరీగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తేనే, అంటే అది లగ్జరీ అవనియండి, అవును. ఎట్లయినా ప్రతి చూయించుకోవడానికి. దాంట్లో ఒకటి చూపించుకునే ఇది కల్చర్ అయితే ఖచ్చితంగా వచ్చేసింది. అవును. ఇగ ఉన్న వాళ్ళ స్టేజ్ బట్టి అయితే గోల్డ్ లేతే సిల్వర్ లేకపోతే కనీసం వాచెస్, ఇట్లా ఏదో ఒకటి ఎలక్ట్రానిక్స్ అవనియండి, ఏదో ఒకటి చిన్న గ్రైండర్లు, వెండి మిక్సీలు, ప్రమిద అయినా, మిక్సీస్. గ్రైండర్లు, మిక్సీలు, అవును, ఇవి కూడా ఇస్తారు. ఎంగేజ్మెంట్, పెళ్ళిళ్ళు ఇలాంటప్పుడైతే పెద్ద పెద్ద ఐటమ్సే చూస్తూ ఉంటున్నాం. అవును. సో అసలు ఇలాగ గిఫ్ట్స్ అనేవి ఇవ్వచ్చా లేకపోతే తీసుకోవచ్చా? తీసుకోవటంలో కూడా ఉంటది అని అయితే మీరు చెప్పారు సార్. No. అసలు ఇలాగా ఎవరు ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వచ్చు, ఎలాంటివి తీసుకోవచ్చు, ఒకసారి ఈ విషయాలు చెప్తారా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గిఫ్ట్స్ అనేసరికి నేను అనేది అదే. ఇప్పుడు నా దగ్గరకు ఒక క్లయింట్ ఒకళ్ళు వచ్చారు. రీసెంట్లీ మ్యారేజ్ అయింది, 6 months అయింది. డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయినాయి. మనం ఇది కూడా చెప్తాను, అంటే దీంట్లో కూడా నీకుంది ఎక్స్ప్లెనేషన్. అయితే నేను అది ఆ పాప జాతకం చూశాను. చూసి ఓకే 6 months అయింది, మ్యారేజ్ 6 months అయింది, అప్పట్లోనే గొడవలు స్టార్ట్ అయిపోయినాయి. అంటే ఆయన చిన్న మాటకు నేను ముందుకు వెళ్ళగానే కోపం వస్తుంది, ఏదన్నా కొంచెం ఆయన ఇరిటేట్ అవుతుండు. 6 monthsకి ఎట్లా ఉంటే మళ్ళీ మేము అదేగా 60 ఏళ్ళు కలిసి ఉండాలి కదా, ఏంది సార్ ఈ పరిస్థితి అని నేను అన్నా. సో అమ్మాయి జాతకం చూస్తే 3rd house రిలేటెడ్ అంతర్దశ, అంటే తృతీయాధిపతి యొక్క అంతర్దశ నడుస్తుంది. లగ్నాధిపతి యొక్క దశ, తృతీయాధిపతి యొక్క అంతర్దశ. నేను అన్నా ఏమన్నా వెడ్డింగ్ ఏమన్నా యానివర్సరీకి కానీ ఇట్లా ఏమన్నా వెళ్ళి ఏమన్నా గిఫ్ట్ ఇచ్చినామమ్మా అని నేను అన్నా. ఎందుకంటే 3rd house అనేది సొసైటీ. సో 3rd house ఎప్పుడు వచ్చినా మనం ఇట్లా అటెండ్ అవుతాం అనమాట. పెళ్ళిళ్ళకి, ఎంగేజ్మెంట్లకి, యానివర్సరీకి ఇట్లా అటెండ్ అవుతాం. అందులో ఒక హింట్ ఉంటుంది దాంట్లో జాతకంలో. అదే డేట్ ఆఫ్ బర్త్లో రాసిన నక్షత్రాలు ఉండవు, చార్ట్ చూస్తేనే అర్థమవుతుంది. నేను అడిగేది ఇట్లా ఏమైనా వెళ్ళావమ్మా, ఏమైనా గిఫ్ట్ అని నేను ఇచ్చావా అంటే, అవును సార్, నేను మా కజిన్ సిస్టర్ ఎంగేజ్మెంట్ అయింది, నాదైనా ఏమంటే ఆమెది కూడా అయింది కదా, ఎంగేజ్మెంట్కి వెళ్ళి వెండిది ఒకటి మంచిది గిఫ్ట్ ఇచ్చాను నేను, కుంకుమ బర్ని సంథింగ్ ఏదో, అలాగే పట్టీలు ఇచ్చా అని చెప్పింది. ఇప్పుడు ఆమె మంచిగా లగ్నం మేష లగ్నము, లగ్నానికి చతురాధిపతి చంద్రుడు ఉచ్చ స్థితిలో 2nd house ఉన్నాడు. నీవు తీసుకుపోయి అంటే దానం కిందకే వస్తుంది. నువ్వు గిఫ్ట్ అనుకుంటున్నావు కానీ గిఫ్ట్ దానం కిందకే వస్తుంది. అంటే నువ్వు తీసుకుపోయి వాళ్ళ పైసలు ఏం తీసుకొని నువ్వు మనం ఇస్తలేం కదా, మన పైసలతో తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వటం అనేది దానం కిందకే వస్తుంది. సో అమ్మాయి గిఫ్ట్ ఇచ్చింది. చంద్రుడు ఎవరు? మనస్కారకుడు. ఎవరిని చెడగొట్టిండు? ఎవరి మనసు చెడగొట్టిండు? నీ హస్బెండ్. సో ఆటోమేటిక్గా నీ చంద్రుడు మైనస్ అయిపోయాడు. నేనేమన్నా మరి ఏం చేయాలి గురుగారు, అట్లా నాకు తెలియదు కదా, ఎవరు చెప్పలేదు, ఇంతకుముందు కూడా నేను జాతకం చూపించిన ఇలాంటి జాగ్రత్తలు ఎవరు చెప్పలేదు అంటే, సరే అమ్మ టెన్షన్ ఏం పడకు, దీనికి సింపుల్ రెమెడీ ఒకటే, అరటి చెట్టు దగ్గర ఒక 5 నాణాలు వస్తాయి, మంచిగా కొంచెం గుంత తీసేసి అరటి చెట్టు దగ్గర పాతి పెట్టేసి 5 కాయిన్స్ 2 రూపీస్ ఓన్లీ సిల్వర్, 2 రూపీస్ కాయిన్స్, స్టీల్ కాయిన్స్ 1 రూపీ అయినా 2 రూపీస్ అయినా సరే స్టీల్దే, మళ్ళీ 5 రూపీస్ పెట్టద్దు, మళ్ళీ అది వేరైపోతుంది, బ్రాస్కి వస్తుంది, అది ఇత్తడికి వచ్చేస్తుంది. మళ్ళీ ఇదేం లాజిక్, ఈయనేంది ఇట్లా చెప్తున్నాను అనుకోవచ్చు. చెప్తే దానికి కూడా సైన్స్ ఉంటుంది కదా, చెప్తా కదా, ఆగాలి అలా. ప్రతిదీ అగ్నిశామిత్ర దగ్గర లాజిక్ లేనిది రెమెడీ ఉండదు. సో ఇక్కడ మనస్కారకుడు చెడిపోయాడు. సో మనస్కారకుడు చెడిపోయినప్పుడు మనం ఏమి యాక్టివేట్ చేయాలి? ప్రేమ ఆప్యాయత కారకుడిని యాక్టివేట్ చేయాలి. అది కూడా ఎక్కడ? గురువు దగ్గర. గురువు ఏం చేస్తాడు, అరే అమ్మాయి తప్పేం లేదు, ఎందుకు ఇట్లా నీకు ఇట్లా కోపం వస్తుంది, ఆ కమ్యూనికేషన్ అనేది ఇద్దరిలో భార్య భర్తలలో తీసుకొచ్చేది గురువు. మళ్ళీ ప్రేమ ఆప్యాయతను తీసుకొచ్చేది శుక్రుడు. సో స్టీల్ అంటే ఏంటి? శుక్రుడు. అందుకని 1 రూపీ కానీ 2 రూపీస్ కాయిన్ స్టీలే తీసుకోమన్నా. సో శుక్రుడు ఎక్కడ ఉచ్చ స్థితిలో ఉంటాడు? మీనరాశిలో. సో మీనరాశి అంటే ఎవరు? గురువు. సో శుక్రుడిని తీసుకొని మీనరాశిలో కూర్చోబెట్టు, అప్పుడు ఆ ప్రేమ ఆప్యాయత మళ్ళీ ఇద్దరు స్టార్ట్ అవుతుంది. సో ఆటోమేటిక్గా అమ్మాయి వచ్చి 1.5 month అయింది, అసలు పిచ్చిలేసిపోయింది అమ్మాయికి. నేనేదో ఒక సిటీలో ఇప్పుడు ఎవరు ఉంటాడంట, వాళ్ళు ఉండేది కోకాపేట, మంచి క్యాష్ పార్టీ. అయితే నేను ఇంత సింపుల్ రెమెడీ చెప్పేసరికి ఆమె ఏమందంటే, నేను దగ్గర 2 లక్షలు పెట్టి నేను హోమం కూడా చేయించిన గురుగారు, ఇట్లనే యూట్యూబ్లో ఒక ఆయన చూసి ఆయన పక్కా నీకు ఇట్లా మీ ఆయన నీకు కొంగు పట్టుకొని తిరుగుతాడు అని చెప్పిండు, 2 lakhs పెట్టి చేయించిన, అదే జరగలేదు, ఇదేంది గురుగారు 5 రూపాయలతో అయిపోయింది ఇది అని చెప్పి ఆమె పిచ్చిలేసింది. అసలు ఏంది ఇంత సింపుల్ రెమెడీ ఆ గురుగారు అంటే, ఇది అందరికి పనిచేస్తా అంటే చేయదు. నీ జాతక రీత్యా అమ్మ 5 రూపాయలు పోతే 5 రూపాయలతో పోయేదే నేను చెప్పాను, నీకు 1 లక్ష రూపాయలు పెట్టేదంటే నేను చెప్తుంటే అవసరం లేదు నీకు. ఆ అమ్మాయికి ఒక టోపెల్ స్టోన్ వేయించా, ఎంత 12,000, 3 carats 4,000 క్యారెట్.
3 క్యారెట్లు అది 12,000, ఇది 5 రూపాయలు, 12,000 5 రూపాయలతో ఖతం అయిపోయింది. అట్లా వస్తువులు ఎప్పుడు గిఫ్ట్ ఇవ్వాలి అనేది తెలుసుకో. తెలుసుకొని నువ్వు గిఫ్ట్ ఇస్తే అప్పుడు నీకు కలిసి వస్తుంది. ఇప్పుడు నువ్వు ఎవరైనా పొలిటీషియన్స్ ఎప్పుడన్నా గిఫ్ట్ ఇవ్వటం చూసినావా చెప్పు నాకు. ఎవరినైనా చూడు, పొలిటీషియన్ ఏ మ్యారేజ్ కన్నా వెళ్ళి ఒక ఫ్లవర్ బొకే తప్ప బొకే ఇవ్వటం అయితే ఏదైనా ఇష్టం చూసినా ఎక్కడ నువ్వు అంబానీ పెళ్ళి చూసుకో. మొన్న బండ్ల గణేష్ గారిది అబ్బాయి పాపది పెళ్ళి అయింది. ఏం వాళ్ళకి చెప్తారు ఇట్లా నా సొంత ఏంటి లాజిక్ ఏంటి? వస్తువులు కొన్ని ఇవ్వద్దు వాళ్ళు గిఫ్ట్. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే పెళ్లిలో నువ్వు కొన్ని వస్తువులే ఇవ్వద్దు. పెళ్ళి అంటే ఏంటిది మనకి అసలు లెక్క ప్రకారంగా పెళ్ళి ఏంటిది? కేతు, గురు, శుక్రుడు. సో వాళ్ళ దాంట్లో అవి బాగున్నప్పుడు నువ్వు పెళ్ళి ఏం తీసుకుపో, ఒక బొకే తీసుకుపో అంతే న్యాచురల్గా. వస్తువులు ఇవ్వద్దు అని చెప్తాం మేము. ఇప్పుడు నాకు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు చాలామంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చాలామంది ఉన్నారు. అలా అడుగుతారు ఫోన్ చేసి, గురుగారు వెళ్తున్నాయి ఏమన్నా తీసుకెళ్ళాలి. అలాగే ఉంటే నేను చెప్తా. ఇప్పుడు ఒక పొలిటీషియన్ ఉండే, చాలా రోజులు నాతోటి జర్నీ చేసాడు, చాలా ఫేమస్ ఆయన. చాలా రోజులు నాతోటి ఉన్నాడు, ప్రతిదీ అడిగి వాళ్ళ అబ్బాయిలు చదివే దగ్గర అబ్బాయికి ఇట్లా ఇబ్బంది అవుతుందంటే నేను ఇక్కడ చేసేసేది, సెట్ అయిపోయేది. అసొంటోడికి ఏమో ఎట్లయిందేమో తెలియదు కానీ ఒక దగ్గర డైవర్ట్ అయిపోయాడు. నేను అనుకున్నా ఏడికి పోతావు, ఏడికి పోయినా తిరిగి నా దగ్గరికి రావాలి. బయట ఎన్ని రోజులు 1-2 పనులు అవుతాయి. నువ్వు ఇన్ని సంవత్సరాలు నాతో ఉన్నావు, సరే వేరే దగ్గర పోతున్నాను నాకు తెలిసింది. వాళ్ళ రిలేటివ్స్ ఎవరో చెప్పిండు నేను దగ్గర పోతున్నా కొత్తగా అని చెప్పి చెప్పిండు. సరే అన్న. అయితే ఒక టైం వచ్చింది, ఒక టైం పీరియడ్ నాకు తెలుసు వాళ్ళ నా దగ్గర ఉంటాయి కదా లిస్ట్. ఇప్పుడు వాళ్ళ రెగ్యులర్ క్లయింట్స్ అన్నప్పుడు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ టైం నా దగ్గర ఉంటాయి. నాకెందుకు వాళ్ళ పెద్ద అబ్బాయిది ఏదో కొట్టింది, నాకు ఏదో జరగబోతుంది అని నాకు అనిపించింది. ఎమ్మటే అబ్బాయిది జాతకం తీసి చూసినా. ఇక నాకేంట్రా ఆతృత, నా ముంగడే పెరిగిరాళ్ళు. వాళ్ళ అబ్బాయికి 16 years ఉన్నప్పటి నుంచి నేను చూసుకుంటూ వచ్చిన. ఇప్పుడు దాదాపు 25-26 years ఉంటాడు. ఈ 8 years చూసిన నాకు ఎట్లుంటుంది మనసు, ఏదో బ్రదర్ లెక్కను తమ్ముడు లెక్కను ఉంటుంది అనిపించే. కానీ నాకు టక్కున ఫోన్ నెంబర్ ఏమో కలుస్తలేదు ఆయనది. నేను ఎమ్మటే వాళ్ళ రిలేటివ్స్ ఫోన్ చేసి చెప్పిన ఇట్లా కొత్త కారు ఇప్పుడు అస్సలు ఆ పిల్లాని పేరు మీద అస్సలు కొత్త కార్ మాత్రం వచ్చిందా చాలా బ్యాడ్ అవుతుంది అని చెప్పిన. అనగానే ఎక్కడి నుంచి బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుందాం ఒక కార్ వస్తుంది ల్యాంబోర్గిని అని చెప్పి, రేస్ కార్. అది మనకి అబ్రాడ్ నుంచి మనం తెచ్చుకోవాలి, దుబాయ్ నుంచి కానీ లేదంటే ఎనీ అదర్ కంట్రీ నుంచి మనం ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. అయితే అబ్బాయి తెప్పించుకుంటు కారు. ఆ కార్ తెచ్చిండా, కొడుకు తెచ్చుకుంటు కారు. వీళ్ళ డాడీ లిఫ్ట్లో నుంచి దిగబోతుంటే ఇట్లా కాలు తలిగి ఇట్లా ముందుకు పడితే ఇది ఫ్రాక్చర్ అయిపోయింది. వాళ్ళు ఏమనుకోరు ఈయనకేది జరుగుతుంది అన్నాడు. కాదు ఆయనకి జరుగుతుంది, జాగ్రత్త. ఈ టైం ఈయనకి అంటే తండ్రికి ఏమవుతుంది అనేది D9 చార్ట్ చూస్తే అర్థమైపోతుంది. ఇది నయ్యం. ఇంకా వాళ్ళకి రెమెడీ చెప్తే వాళ్ళ మిస్సెస్ నమ్ముతుంది. అప్పటికి కొంచెం ఈయన డామినేషన్ ఎక్కువ, కానీ వాళ్ళ మిస్సెస్ నమ్ముతుంది. సరే అని చెప్పి ఆమె రెమెడీ చేసింది కాబట్టి ఆ చిన్నదాంతో పోయింది. కొంచెం ముందుకు అటు వడిని ఉంటే అక్కడ ఒకటి బాల్కనీ ఇట్లా పెడతారు కదా గార్డెన్లా, అది ఒక ఐరన్ రాడ్ ఇట్లా ఉంది ఆడ. అది ఇమ్మీడియట్లీ అది పడంగానే ఫస్ట్ అది తీపిచ్చేసారు. ఇమీడియట్లీ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇక గురుగారు ఇది చెప్పిరంటే అంటే పోతున్నా అంటే ఆడు మరి నేను చెప్పలేదు నీకు ఇది ఇన్సిడెంట్ జరుగుతుందని నేను అన్నా. తప్పైపోయింది గురుగారు అని చెప్పి అప్పుడు రెగ్యులర్గా ఉంటాడు. నేను అందుకని నాకు ఏదైనా నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇంటి ఇచ్చేస్తా వాళ్ళకి, ఇగో ఈ టైంలో ఇది వద్దు, ఇది గిఫ్ట్ ఇయ్యకు, ఇది దేకు ఇంటికి, ఈ టైంలో కారు కొనకు, ఈ టైంలో బైక్ కొనకు. కొన్ని సందర్భాల్లో ఏమైతే ఇంట్లోకి నేను ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా దేవద్దంట. ఇప్పుడు 4000లో రాహు కానీ 7000లో రాహు ఉందనుకోమా, కొత్త ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కొన్ని రోజులు దేకు. ఈ దశాంతర దశలల్లో నీ పేరు మీద దేకు. బాబు చూద్దాం, బాబు మంచిగా ఉంటే బాబు చేతితో తెప్పి, నువ్వు ఇన్వాల్వ్ కాకు దాంట్లో. నీ కార్డు కానీ నీది కానీ గుట్టకు, మేడంకి ఇచ్చేసే. నువ్వు ఎంత 50,000 పెట్టి నేను వాషింగ్ మిషన్ తెచ్చుకుంటున్నా అంటే డౌన్ పేమెంట్ 10,000 కడతా అంటే ఆ 10,000 ఇచ్చేసి, మిగతా డౌన్ పేమెంట్ ఆమె పేరు మీద చెప్పి నీ పేరు మీద చేయించుకో కొన్ని రోజులు, తర్వాత తెచ్చుకో. సార్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు కదా, మనం వచ్చి ఇది గిఫ్ట్స్ గురించి మాట్లాడుకున్నాం కాకపోతే ఐటమ్స్ గురించి గోల్డ్ సిల్వర్ ఇలా వచ్చాం కనుక ట్రేడింగ్ చేస్తూ ఉంటారు కదా గోల్డ్ మీద కానీ సిల్వర్ మీద కానీ, అది కూడా వీళ్ళకి కలిసి వస్తుందా లేదా అన్నది తెలుస్తుందా? స్టాక్ మార్కెట్ అనేది నువ్వు గోల్డ్ పెట్టు, షేర్స్ మీద పెట్టు, గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ లేదా ఇతరుల షేర్లు కానీ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అంటే నీ రాహు చంద్రుడు అలాగే 8th లార్డ్ మెయిన్ ఇంపార్టెంట్. మళ్ళీ అది ఇంకోటి ఉంటుంది, నువ్వు సంపాదిస్తావు
కానీ నువ్వు తినలేవు అది. అది కూడా ఉంటుంది, అది కూడా సంపాదిస్తావు, నువ్వు తెలుస్తుంది. తినలేవు. ఓకే. ఇప్పుడు ఎట్లా అంటే అంటే కొన్ని లాంగ్ టర్మ్ పెట్టేసి వదిలేయాలి, అప్పుడే అది వస్తాయి. ఇప్పుడు ఒకటి నేను అప్పుడు ఏదో ఒకటి ఇంటర్వ్యూ చూసా, నార్త్ ఇండియన్స్ది. వాళ్ళు కొంచెం స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్. అయితే యాంకర్ని అడిగిండు అనమాట, ఆప్కా క్యా ఆప్కా ఓన్ హౌస్ క్యా అని అడిగింది. మీది ఓన్ హౌస్ ఉందా అంటే ఆ ఓన్ హౌస్ ఉందా, ఎవరు కట్టారు అన్నాడు. డాడీ కట్టారు అన్నాడు. ఎప్పుడు కట్టారంటే 1978 సంథింగ్ ఆ టైంలో కట్టిండు. ఎంత అయిండొచ్చు అంటే అప్పట్లోనే 10 lakhs పెట్టి కట్టిండంట. 10 lakhs అప్పట్లో. సో ఇప్పుడు ఎంత వాల్యూ ఉంటుంది అంటే ఉంటుండొచ్చు, ఒక 3 crores ఉంటుంది. ఓకే, నేను ఒకటి చెప్తే నీకు, ఆ మాట చెప్పాక నాకు అనిపించింది, ఆ పర్సన్ చార్ట్ నేను తెప్పించుకున్నాను, ఎవరైతే పెట్టిండో ఇన్వెస్ట్మెంట్. ఆ 78లో ఏదో ఒక బ్రాండ్, అదేదో బ్రాండ్ చెప్పాడు ఫేమస్, అది ఆ బ్రాండ్ షేర్స్ ఆయన 10 lakhs కొన్నాడు. ఓకే, చెప్పి ఇప్పుడు ఎంత ఉండొచ్చు అని, ఇప్పుడు యావరేజ్ నువ్వు గెస్ చెయ్యి ఎంత వాల్యూ ఉండొచ్చు ఈ రోజు అని అన్నాడు ఆయన. 10 lakhs ఆ రోజు ఆ బ్రాండ్ మీద పెడితే ఎంత ఉండొచ్చు సార్ అని అన్నాడు. చెప్పు నువ్వు ఒక గెస్ చేయి అన్నాడు. ఒక 50 కోట్లు అన్నాడు, కాదు. 100 కోట్లు అన్నాడు, కాదు. ఇంకా చెప్పాను. 200 కోట్లు అన్నాడు, కాదు. ఇంకా చెప్పాను. 300 కోట్లు. చెప్పు, ఇంకా చెప్తూనే ఉండు, నువ్వు చెప్తూనే ఉండు. 400 కోట్లు, 500 కోట్లు. సార్ నువ్వే చెప్పు సార్ ఎంత ఉందన్న. 950 కోట్లు. అబ్బా, ఆ రోజు పెట్టిన 10 లక్షలు, ఈ రోజు 950 కోట్లు. అంటే అట్లా. అయితే నేనన్నా, ఆ పర్సన్ ఎవరైతే పెట్టిండో, నాకు కొన్ని ఛానల్స్, కొంతమంది నాకు నార్త్లో కూడా కొంతమంది ఎమ్మెల్యేస్ ఉన్నారు, వాళ్ళకి చెప్పి నేను, సార్ కొంచెం నాకు హెల్ప్ చేయండి, ఆ పర్సన్ది కావాలి నాకు చార్ట్ అంటే తీసిచ్చారు. వాని ఎయిత్లో అడ్డు, ఎగ్జాక్ట్లీ 12th మళ్ళీ జూపిటర్ దృష్టి, గురు దృష్టి. అమ్మని అమ్మ ఏమి జాతకరో ఇది. కానీ అది తినలే పైసలు, వాళ్ళు తినలే. అసలు హైలైట్ అయింది అనుకుంటున్నావు, అదంతా పెరిగిందని చెప్పి వాళ్ళ ఫ్యామిలీలకి తెలియదు. అయ్యో, తర్వాత ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టించిండో ఈయన చనిపోయింది అని తెలియగానే, అరే మీ డాడీ అప్పుడు ఆ షేర్స్ తీసుకుంటారా, అది డాక్యుమెంట్ ఏడుందో దోలాడు అంటే, అప్పుడు దోలాడితే తెలిసింది వాళ్ళకి. ఇక చూడు, అంతా ట్యాక్స్ వీక్స్ అన్ని పోను, వాళ్ళకి చేతికి దగ్గర 650 crores దాకా దగ్గర వచ్చినాయి. చూడు, అన్ని సంపాదించి వెళ్ళిపోయింది, అనుభవించలేదు చూడు. అట్లా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. అందుకనే నువ్వు ఏదైనా వస్తువు ఇచ్చేటప్పుడు కానీ, ఇప్పుడు ఇవ్వాలి అనుకో, ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు నీకు ఎవరికైనా చెప్పారు నీకు కేతు బాగాలేదు, ఎవరికైనా చెప్పులు ఇప్పి, ఏం పోయి నువ్వు దీపాలు పెట్టుడు, త్రయంబష్కరం వెళ్ళిపోవటము, ఇటు వెళ్ళి ఏం అవసరం లేదు. ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ అనుకో, మా పితృదోషం ఉంది, ఏం చేస్తావు? అదేదో అంటారు, ఎక్కడికి ఉమ్మని చెప్తారు, త్రయంబకేశ్వరం, ఇంకోటి ఏదో అంటారు, కుక్కీ ఒకటి, ఇంకోటి ఏదో ఉంది మా గోకర్ణ. నేను చెప్తున్నా కదా, పితృదోషం అని ఎవరైనా నీకు చెప్పారు అనుకో, సింపుల్ ఒకటే చెయ్యి. వీళ్ళు ఆటో నడుపుకునేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అప్పుడప్పుడు ఫుడ్ ఇస్తూ ఉండు, వాళ్ళకి ఫుడ్. సెకండ్, శివాలయం చండీ ప్రదక్షిణాలు చేయి, 11 చండీ ప్రదక్షిణాలు చేయాలి. చండీ అంటే ఇప్పుడు ఇట్లా మనకి అభిషేకం చేసి నీళ్ళు బయటకు వస్తుంటాయి కదా, ఇప్పుడు ఇట్లా ఇక్కడ శివయ్యకి దండం పెట్టుకొని ఇట్లా వెళ్ళాలి, ఇట్లా వెళ్ళి ఇక్కడ ఆగిపోవాలి, ఈ పక్కన దండం పెట్టుకొని మళ్ళీ రిటర్న్ రా, మళ్ళీ వచ్చి ఈ పక్కన దండం పెట్టుకో, అది ఒక చండీ ప్రదక్షిణ. అట్లాంటి 11 చేయి. మగవాళ్ళు అయితేనేమో శాస్త్రాంగ నమస్కారం చేయి, ఆడవాళ్ళు అయితేనేమో మోకాళ్ళ మీద. ఆడవాళ్ళకి శాస్త్రాంగ నమస్కారం లేదు. కాబట్టి ఇది సింపుల్ పితృదోషానికి. అంటే ఒకసారి ఫ్రంట్ వెళ్ళాలి, మళ్ళీ రివర్స్ లో మళ్ళీ రావాలి. ఇప్పుడు ఇట్లా ఉంది ఏమో దక్షిణ, ఇటు దక్షిణ దిశ నుంచి ఇట్లా వెళ్ళి ఇక్కడ ఆగాలి, మళ్ళీ రిటర్న్ రా. పితృదోషం అంటే ఏంటిది అసలు? పితృదోషం ఉంది అంటారు, ఏం జరుగుతుంది? పితృదోషం ఉంటే ఏమవుతుంది అంటే, పితృదోషం వచ్చిందా అంటే కాదు, నీ కర్మ నువ్వు బాధ్యత నెరవేర్చకుండా, పోయిన జన్మలో నీ బాధ్యత నెరవేర్చకుండా ఉండటం వల్ల ఏదో ఒక బాధ్యత, అది తల్లిదండ్రులు కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, ఏదో బాధ్యత నెరవేర్చకుండా ఉండటం వల్ల జరిగిన మిస్టేక్కి ఈ జన్మలో నువ్వు సఫర్ కావాలి. ఒకటికి రెండు సార్లు చేసిన పనిలో సక్సెస్ రాదు. అందుకనే ఇది పితృదోషం. ఇప్పుడు ఈ గిఫ్ట్స్ ఎలా ఇవ్వాలి అంటే, ఇప్పుడు నీ బుధుడు బాగున్నాడు, నువ్వు ప్లాస్టిక్ ఐటమ్ ఇవ్వద్దు. నీ శని బాగున్నాడు, నువ్వు ఐరన్ ఇవ్వద్దు. నీ శుక్రుడు బాగున్నాడు, స్టీల్ ఇవ్వద్దు, బట్టలు ఇవ్వద్దు. ఇలాంటి అన్ని లాజిక్ ఎవరు చెప్తుంది? ఇప్పుడు శని దశ నడుస్తుంది అనుకోండి, ఏమి ఇవ్వాలంటారు? అంటే ఆయన నీచ స్థితిలో ఉన్నా గానీ పీడించబడుతుంటే అప్పుడు ఒక ఐరన్ పొయ్యి ఇచ్చే. అంటే ఇప్పుడు ఏళ్ళనాటి శని గానీ ఇట్లా అంటూ ఉంటారు కదా, ఏడునాటి శని అనేది అదేమా. ఇప్పుడు అగ్నిశమిత్రాజ్ వైరల్ అయింది ఏంట్లో, ఏడునాటి శనిలోనే కదా. ఆ తండ్రి ఎవరిని ఇబ్బంది పెట్టాడు, కర్మని బట్టే నీకు ఫలితాన్ని ఇస్తాడు తప్ప. నేను లాస్ట్ వీడియోలో చెప్పినా, మనం ఒక వీడియోలో చెప్పాను, నేను ఫస్ట్ చెప్పేది ఏంటిది, సప్న
మీకు 7:30 నాటి శని జరుగుతుందంటే ఫస్ట్ అయ్యగారులు గారు చెప్పేది ఏంటిది, పో ఆంజనేయ స్వామి గుడికి పో, అభిషేకం చెప్పి దీపం పెట్టు, ఇది చెప్తారు. అవును. శాస్త్రంలో అది కాదు అన్న, ఉన్నది ఏంటి అంటే ఆ, హనుమంతుల వారి లెక్క బిహేవియర్ అడాప్ట్ చేసుకో. ఓకే. హనుమంతుల వారు కంప్లైంట్ చేయరు, ఉమ్, ఇప్పుడు చేసే పని ఇప్పుడే చేస్తాడు. అవును. ఏ రోజు కానీ ఆయన కోసం బతికింది లేదు, అవును. ఏ రోజు కానీ ఆయన రెస్ట్ తీసుకున్నది లేదు, ఏ రోజు ఆయన లాయల్గా చెప్పిన మాట తప్పింది లేదు. అవును. కర్ణుడు అంజన్న చెప్పిన మాట తప్పడు. ఆ బిహేవియర్ అడాప్ట్ చేసుకో. ఆయన పోయి దీపాలు పెట్టుడు, ఆయనకి అభిషేకాలు చేసుడు ఏం రాదు. ఆ తండ్రిని మనస్ఫూర్తిగా మొక్కి నీ ప్రొఫెషన్లో నువ్వు లాయల్గా ఉండు, నీ పన్ను పూర్తిగా శ్రద్ధతో చెయ్యి. అప్పుడు శనిదేవుడు ఏం చేయడు. ఆయన నీచ స్థితిలో ఉన్నప్పుడు కొన్ని వస్తువులు దానం ఇప్పిస్తాం. ఓకే. ఇప్పుడు పెంక ఉంది ఫర్ ఎగ్జాంపుల్ అనుకో, శని నీచ స్థితిలో ఉన్నాడు, నాకు జాబ్లో ప్రమోషన్ వస్తలేదు, అప్పుడు పెంక గిఫ్ట్ ఇప్పిస్తాం, ఐరన్ పెంక గుళ్ళో ఇచ్చేయి. దాంట్లో వాళ్ళు ఏదో ఒకటి వండుతారు, దాంట్లో వాళ్ళు పూరీలో పాపలలో ఏదో ఒకటి వండుతారు. అప్పుడు నీకు ఆటోమేటిక్ జాబ్లో నీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు బిజినెస్ ఉన్నాడు, శని బాగాలేదు, అప్పుడు వాళ్ళకేం చెప్తాము, ఏ అయినా సరే కానీ ఈ యొక్క స్టీల్ అండ్ ఐరన్ కంబైన్డ్ ఉన్న ఏదైనా పొయ్యి ఒకటి, అంటే ఇది వంటలు వండుకున్న పొయ్యి. అవును. ఇందాక నేను చెప్పింది ఐరన్ పొయ్యి పెద్దది, ఇదేంటిది బిజినెస్ వాళ్ళకి స్టీల్ అండ్ ఐరన్, ఓకే. ఇంట్లో వంటలు వండుకునే అట్లాంటిది రెగ్యులర్ చిన్నది. స్టీల్. ఇప్పుడు ఆ గుళ్ళోనే ఏమైనా టీవీ పెట్టుకునేటట్టు అలా తాగేటట్టు ఉంటే చిన్నదైనా పర్లేదు, సింగిల్ స్టవ్ అలాంటిది ఇప్పిస్తాం. సో డిపెండ్ ఆన్ ఏంటిది వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ తండ్రి ఎక్కడ ఉన్నాడు, ఆ తండ్రి ఎప్పుడు. ఇప్పుడు ఈ మధ్యలో ఒకటి వచ్చింది, నన్ను కూడా అడుగుతున్నారు, మాందీశ్వరుడు మాందిగ్రహం అని చెప్పి ఒకటి అడుగుతున్నారు. ఆయన మాందిగ్రహం ఎవరు, ఈయననే కదా. ఇప్పుడు ఈయన నీడనే ఆయన, ఓకే. కొడుకే ఈయన శనిదేవుడికి. సో ఇద్దరిని విడదీయనక్కర్లా. మాందీశ్వరుడికి సపరేట్ రెమెడీస్ ఏమి ఉండవు. ఈయనను చేసుకుంటూ, ఈయన నమ్మి చేసుకుంటూ కర్మ మంచుకుంటే ఆ మాందీశ్వరుడు కూడా ఏమి చేయడు. కాకపోతే ఆయన ఏంటంటే, మాందీశ్వరుడు ఏంటంటే ఈ వెహికల్ యాక్సిడెంట్స్ కానీ ఇలాంటి జరగటానికి కారణం ఏంటిది, నీ కర్మ. ఓకే. కర్మను కౌంట్ చేసేది మాందీశ్వరుడు, దాన్ని ఎగ్జిక్యూట్ చేసేది శనిదేవుడు. ఇది లాజిక్. ఇది ఆయన అకౌంటెంట్, ఈయన ఎగ్జిక్యూటర్. మాందీశ్వరుడు అనేది అకౌంట్ అన్ని పెట్టుకుంటాడు, దాని తగ్గట్టు ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలో ఆయన చెప్తాడు. అంతే తప్ప ఆయనకు సపరేట్గా ఏమి లేదు. కాబట్టి అది అందరు చాలా మంది అంటారు, ఆయన దానికి ఏమైనా రెమెడీస్ చెప్తుండే అంటే, అరే తండ్రి శనికి చేస్తేనే, ఇప్పుడు శనికి తండ్రికి చేస్తే కొడుకుకి చేసినట్టే. సో అట్లా ఆయనలోనే ఉన్నాడు ఆయన, బయట ఏం లేడు. మాందీశ్వరుడు శనిదేవుడు లోపలనే ఉన్నాడు, ఛాయంలోనే ఉన్నాడు, ఆయన ఛాయనే ఆయన. కాబట్టి ఈయనకు చేస్తే సరిపోతుంది, ఆయనకు సపరేట్ ఏమో మరి వేరే వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇక నా రీసెర్చ్లో మాత్రం ఆయన వల్ల ఎఫెక్ట్ ఏముండదు. కాబట్టి ఎవరు భయపడకండి, శని వచ్చేసిండు అదైపోతుంది ఇదైపోతుంది, 2 లక్షలు 1 లక్షలు ఏం అవసరం. పేదోళ్ళకి సేవ చేయి, నీ పనులను మంచి చూసుకో, ఆయనంత వరకు ఫేర్గా ఉండు, ఎవరిని మోసం చేయకు, అప్పుడు ఏం కాదు. లేదు నేను చేసే లంగ పనులు అన్ని చేస్తా, నేను అన్ని తిడతా ఈయన కొడతా అంటే అప్పుడు ఆయన కూడా కొడతాడు. కాబట్టి ఫేర్గా ఉండు, న్యాయంగా ఉండు, తండ్రి ఏం చేయండి. ఓకే సార్. సో విన్నారు కదా, రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేటప్పుడు లేకపోతే గిఫ్ట్స్ తీసుకునేటప్పుడు కూడా చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది. అంటే మనకు క్యాలిక్యులేట్ చేయాల్సిన ఎన్నో విషయాలు అయితే ఉంటూ ఉంటాయి. సో ఒక్కసారి మీరు ఏదైనా ఫంక్షన్ చేస్తున్నా, ఏమైనా చేస్తున్నా, ఒకసారి మీ దశలు కానీ ఏవి ఎలా ఉన్నాయో అన్నీ తెలుసుకోవాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు. నమస్తే. నమస్తే.